శ్రీమతి సవిత గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ నమస్తే సార్, చాలా ఆనందంగా ఉంది సార్. మరి నా సహచర మంత్రులకు, మరి శాసనసభ్యులకు, అదేవిధంగా అధికారులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆశించారో గ్రామీణ అభివృద్ధి ఈ దేశానికి పట్టుకొమ్మలన్నారు. దాన్ని మీరు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో మీరు నెరవేర్చారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం సార్. నిజంగానే ఈ రోజు మా పెనుగొండ డివిజన్ లో ఒక ప్రైవేటు టెంపరరీ బిల్డింగ్ లో ఈ రోజు డిడిఓ ఆఫీస్ కార్యాలయం కూడా ఓపెన్ చేశాం సార్. నిజంగా మీరు తీసుకున్న నిర్ణయం ప్రతిష్టాత్మకంగా ఉంది. ఎందుకంటే అన్ని ఒక చోటికి పిఆర్ డిపార్ట్మెంట్, రూరల్ డెవలప్మెంట్ ఒక గొడుగు కింద తీసుకురావడం, ఎందుకంటే మినీ కలెక్టరేట్ లాగా ఉంది సార్. ఎందుకంటే అందరూ జిల్లా కలెక్టరేట్ కి వెళ్ళకుండా ఇక్కడే సమస్యలు పరిష్కారం కావడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే ఒక పక్క కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి వస్తున్న నిధులు, మరి అదే విధంగా సంక్షేమ పథకాలు, ఒక పక్క పిఆర్ డిపార్ట్మెంట్, రూరల్ డిపార్ట్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయని పరిశీలించడానికి, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి కూడా ఇది ఒక మంచి వేదిక సార్. చాలా బాగుంది. మరి అదే విధంగా మరి ఈ రోజు గత 5 ఏళ్లలో మరి రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, మరి పంచాయతీరాజ్ డెవలప్మెంట్ ఎలా అభివృద్ధికి నోచుకోలేదో మనం చూసాం. మరి మీరు నిజంగా ఏ ఊరికి వెళ్ళినా ఈ రోజు ఎన్ఆర్జీఎస్ ద్వారా రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, అదే విధంగా ఈ గోకులం షెడ్లు కావచ్చు, మరి అభివృద్ధి ధ్యేయంగా మేము కూడా పనిచేస్తున్నాం సార్. మీరు అదే విధంగా ఒక పక్క ప్రజల అభివృద్ధితో పాటు మరి అధికారులు డిపార్ట్మెంట్ లో పడుతున్న ఇబ్బందులు కూడా మీరు తెలుసుకొని వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వటం, నిజంగా అధికారులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మేము కూడా అదే కమిట్మెంట్ తో పనిచేస్తాం. ఇందాక అధికారులు అందరితోనూ మాట్లాడాము. మాకు నిజంగా మా చిరకాల కోరిక తీర్చారు డిప్యూటీ సీఎం గారు. మరి వాళ్ళు అదే నిబద్ధతతో సార్కి, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా మేము పనిచేస్తామని కూడా అధికారులు కూడా తెలియజేశారు. అదే విధంగా పెద్దలు అచ్చెన్నాయుడు గారును, ఆదినారాయణ సార్ చెప్పినట్లు పర్మనెంట్ బిల్డింగ్ ఉండటం నిజంగా చాలా బాగుంటుంది సార్. చరిత్రలో మనం నిలిచిపోతాం. ప్రజలకు మంచి అంకిత భావంతో కూడా అవుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం సవితి గారు, ఇవన్నీ రామనారాయణ రెడ్డి గారు కానీ, మీరు అచ్చెన్నాయుడు గారు మీరు కానీ అడుగుతుంది ఇవన్నీ మన సొంత బిల్డింగ్లే, కానీ మీరు అడుగుతుంది ఎక్స్క్లూజివ్ బిల్డింగ్. దానికంటూ సపరేట్ గా ఈ రోజు డిడిఓ ఆఫీస్ కార్యాలయానికంటూ ఒక సపరేట్ గా పెడితే బాగుంటుందని సార్. ఇప్పుడు మీరు సపరేట్, అది ప్రత్యేకించి మన కోసం ఉంటుంది. కాదు గవర్నమెంట్ బిల్డింగ్, ఇది మందే. ఇది కాదు మీరు అడుగుతుంది ఏంటంటే ఎక్స్క్లూజివ్ బిల్డింగ్, ఒక డిజైన్, ఒక మినీ కలెక్టరేట్ ఫీల్ అది కనిపించేలాంటి డిజైన్ ఒకటి అడుగుతాను. అదే కదా సార్, ఫామ్ గా ఉంటుంది, బాగుంటుందని సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే